నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అమృత్ భారత్ కు అనూహ్య స్పందన, పట్టాలపైకి మరో 50 రైళ్లు. నేతన్నలకు ఏపీ సర్కార్ భారీ ఊరట, పవర్ లూమ్లకు విద్యుత్ సబ్సిడీ ప్రకటించిన జగన్ సర్కార్. వైసీపీ మేనిఫెస్టో రెడీ, సిద్ధం సభలో విడుదల చేయనున్న సీఎం జగన్. ఎమ్మెల్యే లాస్యానందిత మృతి, ప్రముఖుల సంతాపం. నాలుగో టెస్టుకు రెడీ, ప్రాక్టీస్ లో టీమిండియా ప్లేయర్స్. ఇది రైజ్ మాత్రమే, రానున్న కాలంలో ఇండియా రూల్ చూస్తారు. పుష్ప 3 పై అల్లు అర్జున్ సంచలన కామెంట్స్. లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు 141 పాయింట్లు పెరిగి 73,299 వద్ద ట్రేడ్ అవుతున్న బీఎస్ఈ సెన్సెక్స్. అమృత్ భారత్ రైళ్లకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుంది. దీంతో త్వరలో మరికొన్ని రైళ్లను ప్రవేశపెట్టే దిశగా కేంద్రం కసరత్తు చేస్తుంది. 50 రైళ్లకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. మొత్తం నాన్ ఏసీ బోగీలతో నడిచే ఈ రైలులో ప్రయాణికులకు సౌకర్యాలు చూడముచ్చటగా ఉన్నాయి. దేశంలో 2 రైళ్లు గతేడాది డిసెంబర్లో పట్టాలెక్కగా ఒకటి దక్షిణాదికి కేటాయించారు. ఏపీ ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉండేలా నడుపుతున్నారు. గతేడాది డిసెంబర్ 3న ప్రధాని మోదీ 2 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించగా ఒకటి ఉత్తరాదికి, మరొకటి దక్షిణాదికి కేటాయించారు. దక్షిణాదిన పశ్చిమ బెంగాల్లోని మాల్దా నుంచి కర్ణాటకలోని బెంగళూరుకు ఏపీ మీదుగా ప్రయాణిస్తుంది. దీనికి విశేష స్పందన లభిస్తుంది. చేనేత కార్మికులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పవర్ లూమ్ చేనేతలకు భారీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. పవర్ లూమ్లకు విద్యుత్ సబ్సిడీని అందిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యూనిట్ కు 94 పైసలు రాయితీని అందిస్తున్నట్టు ప్రకటించింది. అలాగే ఎలక్ట్రిసిటీ డ్యూటీకి 1 నుంచి 6 పైసలకు తగ్గింది. పవర్ లూమ్స్ నిర్వహించే చేనేతలకు మేలు చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాంతో నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పవర్ లూమ్స్ ద్వారా చేనేతలు చీరలను తయారు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నుంచి రాయితీలు కేవలం హ్యాండ్లూమ్స్ వారికి మాత్రమే అందుతున్నాయని, తమను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ నేతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు విద్యుత్ రాయితీ కల్పించాలని ప్రభుత్వాన్ని కొంతకాలంగా వేడుకుంటున్నారు. చేనేతల అభ్యర్థనపై స్పందించిన ఏపీ ప్రభుత్వం యూనిట్ కు 94 పైసలు రాయితీ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. పవర్లూమ్ యంత్రాలపై వచ్చే విద్యుత్ ఛార్జీలపై సబ్సిడీ కల్పించాలని గత కొంతకాలంగా పవర్లూమ్ చేనేతలు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలోనే నేతన్నలకు భారీ ఊరట కలిగిస్తూ ఏపీ ప్రభుత్వం సబ్సిడీని అందిస్తున్నట్టు ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ క్యాడర్ను ఎన్నికలకు సన్నద్ధం చేసే క్రమంలో సీఎం జగన్ వరుసగా సిద్ధం సభలను నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు మరికొన్ని వారాలే సమయం ఉండటంతో అన్ని విధాలుగా వైసీపీ సన్నద్ధమవుతుంది. రాష్ట్రంలో భీమిలి, దెందులూరు, రాప్తాడు ప్రాంతాల్లో సిద్ధం మహాసభలు విజయవంతమైన నేపథ్యంలో చివరి సభకు వైసీపీ సన్నద్ధమైంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని బొప్పూరు దగ్గర మార్చి 2న భారీ బహిరంగ సభ నిర్వహించడానికి ఏర్పాటు చేస్తుంది. ఇదే వేదిక మీద నుంచి ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేయడానికి వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సభలను వ్యూహాత్మకంగా టీడీపీకి పట్టను నియోజకవర్గాల కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నారు. బొప్పూడి వద్ద 200 ఎకరాల స్థలంలో ఈ సభకు నిర్ణయం తీసుకున్నారు. జాతీయ రహదారికి దగ్గరగా ఉన్న ప్రాంగణంలో సిద్ధం సభను నిర్వహిస్తున్నారు. రాప్తాడులో నిర్వహించిన సభను మించి ఈసారి చిలకలూరిపేట సభ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. 2019 ఎన్నికల్లో మినహా అప్పటి వరకు టీడీపీ పట్టు సాధించిన నియోజకవర్గాల్లోని సిద్ధం సభకు వేదికలుగా వైసీపీ నిర్ణయిస్తుంది. సిద్ధం సభ జరిగిన తర్వాత కేబినెట్ సమావేశం జరగనుంది. పాలనా పరంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సిద్ధం సభకు ముందే మిగిలిన అభ్యర్థుల ఎంపికను కూడా పూర్తి చేసే యోచనలో జగన్ ఉన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత మృతి పట్ల హరీష్ రావు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆమె మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో రాజకీయ భవిష్యత్తు కలిగిన కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే లాస్యా నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమని ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరుకున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తండ్రి సాయన్న చనిపోయిన ఏడాదిలోపే లాస్యా నందిత మృతి చెందడం దురదృష్టకరమని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆమె ముందు ఉజ్వల భవిష్యత్తు ఉండగా విధి మరొకటి తలపించిందన్నారు. లాస్యా నందిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొందిన లాస్యా మృతి ఎంతో బాధ కలిగించిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యం కలిగించాలని ఆకాంక్షించారు. లాస్యా నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారన్న వార్త తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచిన లాస్యా 3 నెలల్లోనే ఇలా అందరికీ దూరం అవుతుందని అనుకోలేదని తెలిపారు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో భాగంగా 4వ టెస్ట్ మ్యాచ్ ఇవాల్టి నుంచి రాంచీ వేదికగా ప్రారంభం కానుంది. 3 మ్యాచ్లలో 2-1 ఆధిక్యంలో టీం కొనసాగుతుంది. వరుస విజయాలతో భారత్ జట్టు ఆటగాళ్లు జోరు మీదున్నారు. టీమిండియా సొంత గడ్డపై వరుసగా 17వ సిరీస్ పై కన్నేసింది. ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధిస్తే 3-1తో సిరీస్ కైవసం చేసుకుంటుంది. దీంతో రాంచీలో విజయమే లక్ష్యంగా టీమిండియా ప్లేయర్స్ సన్నద్ధమవుతున్నారు. రాంచీ మైదానంలో మ్యాచ్ కు ముందు టీమిండియా ప్లేయర్స్ ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియోలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మిగిలిన ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప వంటి రీజనల్ సినిమాతో గ్లోబల్ వైడ్ ఫేమ్ ని సంపాదించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. పుష్ప 1 తో నేషనల్ ఆడియన్స్ తో పాటు ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని కూడా బాగా ఆకట్టుకున్నారు. ఇటీవల బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో హాలీవుడ్ సినిమాలతో కలిసి పుష్ప సినిమా కూడా సందడి చేసింది. దీంతో ఈ మూవీకి అంతర్జాతీయ స్థాయిలో మరింత ఫేమ్ ని సంపాదించి పెట్టింది. కాగా అల్లు అర్జున్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ ప్రశ్నిస్తూ అల్లు అర్జున్ రూల్ చేయడానికి రాబోతున్నాడా అని అడిగారు. దీనికి అల్లు అర్జున్ బదులిస్తూ ఇది కేవలం పుష్ప కాదు, ఇది ఇండియా రైజ్, అలాగే రానున్న కాలంలో ఇండియా రూల్ ని కూడా చూస్తారు అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. అన్ని కామెంట్స్ పై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫస్ట్ పార్ట్ కు ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంతటి క్రేజ్ వస్తుండటంతో సీక్వెల్ ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు సుకుమార్ పుష్ప 2 ని భారీ స్కేల్ లో రూపొందిస్తున్నారు. మూవీలోని ఎమోషన్స్ అండ్ యాక్షన్ సన్నివేశాలను మొదటి పార్ట్ కంటే అద్భుతంగా తెరకెక్కిస్తున్నారట. ఈ కార్యక్రమంలో సినిమాలోని జాతర సన్నివేశం కోసం చాలా ఖర్చు పెట్టి భారీ చిత్రీకరిస్తున్నారు. సినిమాలో ఈ సీక్వెన్స్ హైలైట్ కాబోతుందట. కాగా ఈ చిత్రాన్ని మొత్తం 3 భాగాలుగా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల అల్లు అర్జున్ కూడా ఈ 3వ పార్ట్ గురించి హింట్ ఇస్తూ చేసిన వ్యాఖ్యలు ఆడియన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేశాయి. పుష్ప ది రైజ్ అంటూ ఫస్ట్ పార్ట్ ని ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చిన మేకర్స్ పుష్ప ది రూల్ అంటూ సెకండ్ పార్ట్ ని పుష్ప రోర్ 3వ పార్ట్గా భాగంగా తీసుకువస్తున్నారని వినిపిస్తుంది. Agree or we disagree, we are our choices. Has Allu Arjun arrived or he's just taking off? It's not just Pushpa, it's India. India is on the rise and India is going to rule. If you're on top of India, you're on top. శుక్రవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభమైంది. ఉదయం 10 గంటల 10 నిమిషాలకు బీఎస్ఈ సెన్సెక్స్ 141 పాయింట్లు పెరిగి 73,299 వద్ద కొనసాగుతుంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 42 పాయింట్లు పెరిగి 22,259 వద్ద ట్రేడ్ అవుతుంది. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో టైటాన్, బజాజ్ ఫినాన్స్ సర్వే, హెచ్డిఎఫ్సి బ్యాంక్, విప్రో, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, M&M, JSW స్టీల్, టాటా స్టీల్, రిలయన్స్, SBIN, TCS, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, హిందూస్థాన్ యూనిలివర్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, HCL టెక్ లాభాల్లో కొనసాగుతున్నాయి. టాటా మోటార్స్, మారుతి, నెస్లే ఇండియా, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, L&T, పవర్ గ్రిడ్, NTPC, భారతి ఎయిర్టెల్, ఏసియన్ పెయింట్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మహారాష్ట్ర వైన్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ స్కీమ్ పొడిగింపును కంపెనీకి సానుకూలంగా పేర్కొంటూ గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ CLSA కొనుగోలు కాల్ జారీ చేసిన తర్వాత ఫిబ్రవరి 23న ఉదయం ట్రేడింగ్ లో సూల్ వైన్యార్డ్స్ లిమిటెడ్ షేర్లు దాదాపు 1% పెరిగి 566కి ట్రేడ్ అవుతుంది. ప్రమాదం జరిగిన వెంటనే ట్రాన్స్కో డైరెక్టర్, టెక్నికల్ డైరెక్టర్ జగత్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు వెంటనే స్పందించి 100, 160 మెగావాట్ల దానికి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరిగిన నష్టం చూసి 2-3 రోజుల వరకు పవర్ రాదనుకున్న పరిస్థితి ఉండేదని, కానీ వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి రైతులకు ఈ రోజు ఉదయం నుండి 3 ఫేజ్ కరెంటు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ప్రమాదం జరిగిన ట్రాన్స్ఫార్మర్స్ 20-30 ఏళ్ల క్రితం పెట్టినవి వెంటనే మరమ్మతులు చేపట్టడంతో పాటు సబ్ స్టేషన్ లో అవసరమైన మార్పులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్సీపేటలో ఉన్నటువంటి ఈ సబ్ స్టేషన్ లో నిన్న దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగింది. అది జరిగిన వెంటనే ట్రాన్స్కోకు సంబంధించిన డైరెక్టర్, టెక్నికల్ డైరెక్టర్ జగత్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు, ఇక్కడ సూపరింటెండెంట్ గారు అందరూ కూడా వెంటనే స్పందించి దాన్ని మిగతా పక్కనున్నటువంటి 100 మెగావాట్, దాని తర్వాత 160 మెగావాట్కి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఫస్ట్ ఫైర్ నాట్ ఎక్స్పాండ్ కాకుండా చేపట్టడము, ఇది జరిగిన నష్టాన్ని తిరిగి ఏదైతే పవర్ అది చూసినటువంటి వాళ్ళు ఎవరు కూడా 2-3 రోజులకు కరెంట్ రాదు అనుకునే పరిస్థితులలో వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి ఈవెందో రైతులకు కూడా ఈరోజు మార్నింగ్ నుంచి మళ్ళీ 3 ఫేజ్ కరెంట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. దాని యొక్క లైఫ్ స్పాన్ ఏదైతే అగ్ని ప్రమాదానికి గురైందో దానికి సంబంధించినటువంటి దాదాపు 20-30 ఏళ్ల కింద పెట్టినటువంటి సిస్టమ్ అది. సో దానికి సంబంధించి
వెంటనే మరమ్మతులు చేపట్టడం కానీ నూతనమైనటువంటి అక్కడ ఫిట్ చేయడం ఈ సబ్స్టేషన్లో అని ఏవైతే అవసరమైన అన్ని మార్పులు చేర్పులు మొత్తంగా స్ట్రీమ్లైన్ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అదృష్టం ఏంటంటే ఎటువంటి ప్రాణ నష్టం కానీ వేరే ఏది జరగలేదు. వెంటనే కరెంటు కూడా రిస్టోర్ చేయగలిగినాం. ఈ యొక్క దానికి సంబంధించి కూడా ప్రిలిమినరీ రిపోర్ట్ అడిగినాం. తప్పకుండా అక్కడ సాంకేతికపరమైనటువంటి దాని ఏజ్ దృష్టిలో జరిగిన సంఘటన అనేది ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ ఉంది కాబట్టి ఏదేమైనా అన్ని కోణాల నుంచి చూడమనేటువంటి ధర్మం కాబట్టి అన్ని కోణాల నుంచి దాన్ని పరిశీలిస్తాను. ఈ యొక్క సంఘటన మరొకసారి దురదృష్టం. జగ్గయ్యపేట పట్టణం ఆర్టీసీ డిపో గ్రౌండ్ నందు యువ నాయకులు సామినేని వెంకటకృష్ణ ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో సర్దార్ సామినేని విశ్వనాథం పద్మావతి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ గత 13 రోజుల నుండి జరుగుతున్న నేపథ్యంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ నందు గెలుపొందిన విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ విప్ శాసనసభ్యులు సామినేని ఉదయభాను పాల్గొని బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం ఉత్సాహంతో పాటు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండటానికి ఎంతో దోహదపడుతుందని క్రీడల వల్ల నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవచ్చని తెలిపారు. సుమారుగా 32 టీములు పాల్గొని వారి యొక్క ప్రతిభని తెలియజేశారు. చాలా మంచి కార్యక్రమం. మన జగ్గయ్యపేట పట్టణంలో మొట్టమొదటి కూడా నాకు తెలిసి గత 30 సంవత్సరాలుగా బ్యాడ్మింటన్ పోటీల దగ్గర నుంచి కబడ్డీ పోటీలు అలాగే క్రికెట్ పోటీలు చాలా సంవత్సరాలు నిర్వహించాం. రాష్ట్ర వ్యాప్తంగా సెలెక్టెడ్ మ్యాచెస్ కూడా ఏర్పాటు చేశాం. రాత్రిపూట ఫ్లడ్ లైట్లు పెట్టి వాలీబాల్ టోర్నమెంట్స్ కూడా ఏర్పాటు చేశాం. బస్టాండ్ పక్కన మీ ఎవరు తెలియపోవచ్చు పిల్లలు ఉన్నారు. ఎస్ఆర్ఆర్ సోషల్ క్లబ్ ఉండేది. ఎస్ఆర్ఆర్ సోషల్ క్లబ్ అంటే ఇప్పుడున్న టౌన్ హాల్ ప్లేస్లో క్లబ్ ఉండేది. ఆ క్లబ్ మీద గ్రౌండ్ ఉండేది. మధ్యలో ఒక డయాస్ ఉండేది. ఆ గ్రౌండ్ లో రాష్ట్ర వ్యాప్తంగా బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ పెట్టాం. అలానే వెయిట్ లిఫ్టింగ్ పోటీలు పెట్టాం. వ్యాయామం పోటీలు పెట్టాం. మరి చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు, మీకు తెలియపోవచ్చు. ఎన్నో సంవత్సరాలు జగ్గయ్యపేట ప్రతిభ జగ్గయ్యపేటలో టోర్నమెంట్స్ కి కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేటలో పెట్టిన టోర్నమెంట్స్ జిల్లాలో ఎక్కడ కూడా పెట్టలేదు. విజయవాడ తర్వాత మనమే పెట్టేవాళ్ళం. గుడివాడ మచిలీపట్నం మనకన్నా పెద్ద ఊర్లు అక్కడ కూడా పెట్టేవాళ్ళు. తెలంగాణ ఆత్మ గౌరవ పోరాటానికి చారిత్రక ప్రతీకలుగా ఇలవేల్పుగా సబ్బండ వర్గాల చేత పూజలు అందుకుంటున్న మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర సందర్భంగా మాజీ మంత్రి మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి మేడారం వెళ్లి సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించారు. నిలువెత్తు బంగారం తులాభారంతో మొక్కులు చెల్లించారు. 2 ఏళ్లకు ఒకసారి జరిగే మేడారం జాతర ఆసియా ఖండంలోని అతిపెద్ద ఆడబిడ్డల జాతరగా తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచింది. తెలంగాణ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నిండేలా చూడాలని వనదేవతలను ప్రార్థించారు. సంవత్సరాల సంది కూడా నేను సమ్మక్క సారక్క జాతరకు వస్తున్నా. ఇక్కడ వచ్చినప్పుడల్లా ఇక్కడ మొక్కితే నాకు మెడికల్ కాలేజీలో వచ్చింది. అదే మాదిరిగా ఇక్కడ మొక్కితే ఎంపీ అయినా, నేను ఇక్కడ మొక్కితే ఎమ్మెల్యే మినిస్టర్ కూడా అయినా, మళ్ళీ కూడా ఎమ్మెల్యే అయినా అని ఆ సమ్మక్క సారక్క దేవుళ్ళకి ఇప్పుడే దర్శనం చేసుకొని వచ్చిన చాలా సంతోషం అనిపించింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండల గౌరారంలో పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా పట్టుబడిన 2 వ్యక్తులు ఇండ్ల నిర్మాణాల వద్ద ఉన్న సెంట్రింగ్ బాక్సులు, ఇనుప పైపులను దొంగతనాలు పాల్పడుతున్న ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకుని అరెస్టు చేశారు. సిద్దిపేట జిల్లా గౌరారం పోలీసులు దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగల ముఠాలోని 2 వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఎస్ఐ గౌరారము వారి సిబ్బంది వాహన తనిఖీ నిర్వహిస్తుండగా ఈరోజు ఒక అశోక్ లీలాండ్ వాహనము తాల్చబడగా అట్టి వాహనాన్ని చెక్ చేయగా అందులో ఉన్నటువంటి 2 వ్యక్తులు పోలీసు వారిని చూసి పారిపోతుండగా వాళ్ళని పట్టుకుని విచారించగా వాళ్ళు ఈ యొక్క మన జిల్లాలో సిద్దిపేట జిల్లాలో ఒక 7 ప్రదేశాల్లో వాళ్ళు ఈ యొక్క సెంట్రింగ్ బాక్సుల యొక్క దొంగతనాలు చేయడం జరిగింది. అదేవిధంగా మెదక్ జిల్లాలో 11 చోట్ల ఈ యొక్క సెంట్రింగ్ బాక్సులు దొంగతనాలు చేయడం జరిగింది. తర్వాత
మెదక్ జిల్లా 4 చోట్ల, సిద్దిపేట జిల్లాలో 7 చోట్ల ఈ యొక్క సెంట్రింగ్ బాక్స్ లక్ష్యంగా పెట్టుకుని ఈ వాహనం మన భవన నిర్మాణాలు ఎక్కడైతే చేపడుతున్నారో అట్టి యొక్క ప్రదేశాన్ని వాళ్ళు రెక్కిచ్చేస్తూ అట్టి యొక్క ప్రదేశాన్ని వాళ్ళు గుర్తించి ముందు రోజు వాళ్ళు రెక్కి చేయడం, తర్వాత రోజు ఎక్కడైతే ఈ సెంట్రింగ్ బాక్సులు పెట్టబడి ఉన్నాయో వాటిని లక్ష్యంగా చేసుకుని ఈ టాటా ఏసీ సంబంధించినటువంటి అశోక్ లీలాండ్ వెహికల్ తీసుకొచ్చి అందులో ఫస్ట్ టైం 11 మంది ఈ యొక్క దొంగతనాలకు పాల్పడడం జరిగింది. అదేవిధంగా 2 గ్యాంగులు విడిపోయి చిట్యాల అని చెప్పేసి నల్గొండ జిల్లా చిట్యాల ఏరియాలో కూడా ఈ సెంట్రింగ్ బాక్స్ యొక్క దొంగతనాలకు పాల్పడగా అక్కడ కూడా కొంతమంది వాళ్ళు అరెస్ట్ అయినారు. ఇంకా మొత్తం ఈ యొక్క గ్యాంగ్ లో మొత్తం 19 మంది ఈ యొక్క నేరానికి పాల్పడినారు. కాబట్టి ప్రస్తుతం మనకు ఈ యొక్క వాహనం ఏదైతే ఉందో అశోక్ లీలాండ్ వాహనంతో పాటు వాళ్ళ వద్ద ఒక 2 సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఈ రోజు ఉదయం 10:30కు వాళ్ళని అరెస్ట్ చేసేసి గౌరవనీయ న్యాయస్థానం ముందు హాజరుపరచబోతున్నాము. అయితే ఈ ఏదైతే దొంగలు ఏదైతున్నాయో వీళ్ళు ముఖ్యంగా ఈ భవన నిర్మాణం చేపట్టేటప్పుడు అక్కడ ఉన్నటువంటి సెంట్రింగ్ బాక్స్ లక్ష్యం చేసుకుని ఈ యొక్క దొంగతనాలు పాల్పడుతున్నారు. కాబట్టి ఈ భవన నిర్మాణ కార్మికులు కూడా అప్రమత్తం ఉండాల్సిందిగా ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ యొక్క నేరాలు పాల్పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా పట్టుకుంటామని ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ యొక్క వాహన దొంగలు ఎవరైతే దొంగలు ఉన్నారో వీళ్ళందరూ కూడా అంతర్జిల్లా దొంగలు అంటే 2, 3, 4 జిల్లాల్లో వీళ్ళు ఇటువంటి దొంగతనాలు పాల్పడుతున్నారు. కాబట్టి వీళ్ళు ఎట్టి పరిస్థితులు ఉపేక్షించలేదు. వీళ్ళందరినీ కూడా ఉక్కుపాతంతో వాళ్ళు తొక్కేస్తామని చెప్పి ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత ఈ రోజు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినాము. మిగతా వాళ్ళు కూడా ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టి వాళ్ళ త్వరలో పట్టుకుంటామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. 26న సభ విజయవంతం చేయండి. స్థానికంగా ఏమైనా సమస్యలు ఉంటే త్వరలోనే పరిష్కారం చేసుకుందామని కంబాల జోగులు పేర్కొన్నారు. అందరూ కష్టపడి జగనన్నను సీఎం చేసుకుందాం. నేను రాజ్యంలో ఎలా అయితే మంచి పేరు తెచ్చుకున్నానో అదే స్థాయిలో పాయకరావుపేట నియోజకవర్గంలో కూడా పనిచేస్తానని కంబాల జోగులు స్పష్టం చేశారు. ఒక మీటింగ్ మనం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. మరి ఎందుకంటే 26వ తేదీన మరి గౌరవనీయులు పెద్దలు రీజనల్ కోఆర్డినేటర్ అలాగే రాజ్యసభ సభ్యుడిగా మనకి 26న మనం సమావేశం 3 గంటలకి ఇక్కడే ఈ అడ్రోడ్ సెంటర్లో మనం మీటింగ్ ఏర్పాటు చేసుకోవాల్సింది. కాబట్టి దానికి ముందుగా ఈ ప్రిపరేషన్గా మనందరం ఏ విధంగా ఆ మీటింగ్ జరిపించాలి. ఇక్కడ మనం సుమారు 400-500 మంది వచ్చాం ముఖ్య నాయకులు. అక్కడికి 5,000కి తక్కువ లేకుండా మనము ఆ మీటింగ్కి అందరం కూడా హాజరు కావాలి. ఎందుకంటే ఎలక్షన్ దగ్గరలో ఉంది. మరి అందరూ కూడా పార్టీ బలోపేతానికి పెద్ద ఎత్తున వచ్చి ఆ కార్యక్రమం జయప్రదం చేస్తే ఇక పార్టీకి అన్ని విధాలుగా మరి బాగుంటుందనే ఆలోచనతో ఈ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఇప్పటికే పాయకరావుపేట నియోజకవర్గం ఎక్కడ విన్నా నేను వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వైఎస్ఆర్ పార్టీకి కొంచుకోటగా బాగుందని అందరూ కూడా చెప్పడం, గెలుస్తుందని చెప్పడం కూడా ఇప్పటికీ కూడా ఉంది. మనలోనే ఏదో చిన్న మనస్పార్థాలు కొన్ని పరిస్థితులు ఏదో కారణాల వల్ల జరుగుతున్నాయి. మరి నేను వచ్చిన తర్వాత మరి నాకు వచ్చి 48 రోజులు అయ్యింది. మరి నేను అక్కడి నుంచి జగన్మోహన్ పంపడం జరిగింది. సీఎం గారు పంపించారు. మీ అందరూ కూడా నేను వచ్చి ఘనంగా స్వాగతం పలికి అనేక కార్యక్రమాలు మనం చేయడం జరుగుతుంది. అలాగే అసెంబ్లీ బదిలైంది, సంక్రాంతి వచ్చింది, అనేక మీటింగ్లు జరుపుకొని మరి మనం చేయవలసి వస్తుంది. ఇంకా మనం చేయవలసి వచ్చింది. మేడ్చల్ జిల్లా శామీర్పేట్ మండలంలోని తుమ్ముకుంట మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ అవిశ్వాస తీర్మానం ప్రకటించిన 11 మంది కౌన్సిలర్లు గత 18 రోజులుగా ఈ రోజు అవిశ్వాసాన్ని ప్రకటించే సమయంలో పూజా భరత్ సింగ్ ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా 11 మంది కౌన్సిలర్లు అందరినీ కోలుకోలేని దెబ్బ కొట్టారు. పూజా భరత్ సింగ్ పై కౌన్సిలర్ అంతా కోపంతో పూజా భరత్ సింగ్ వ్యవహరించిన తీరుని చూసి కౌన్సిలర్లు పూజా భగత్ సింగ్ కౌన్సిలర్లు అంతా ఏకమై అతని భార్య పూజా కౌన్సిలర్ వారు చేసిన మోసం కౌన్సిలర్లు అంతా రాజీవ్ రహదారిలో పూజా భరత్ సింగ్ ఫోటోలతో ర్యాలీ నిర్వహించారు. దీనికి కారకుడైన పూజా భరత్ సింగ్ పిల్లల మీద భగవంతుని మీద ప్రమాణం చేసి మాట తప్పుడు ఇలాంటి వాడు తూముకుంటలో శవంతో సమానమని అన్నారు. ఆ తర్వాత శవయాత్ర నిర్వహించారు. అవిశ్వాసం పెట్టడం జరిగింది. 11 మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా అందరూ సంతకాలు చేసి కలెక్టర్ ఆఫీస్కి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇందు మూలంగా 18 రోజులు మేము క్యాంపులో ఉండడం జరిగింది. ఇల్లు పిల్లల్ని వదిలేసి లేడీస్ అందరూ పోయి క్యాంపులో ఉంటే వాడు పూజా భరత్ సింగ్ అనే వ్యక్తి వస్తున్నా అని చెప్పి మమ్మల్ని మోసం చేసి అవతల వాళ్ళకి అమ్ముడు పోయిండు. వాడు అమ్ముడు పోయి ఇవాళ మమ్మల్ని మోసం చేసిండు. వాడు ఈ రోజుతోనే తుమ్ముకుంటలో చనిపోయినట్టే, బతుకున్నట్టు కాదు. ఇంకా వాడు నెక్స్ట్ అభివృద్ధి జరగాలని మేము చేస్తే వాడు వాని ఇంటి కోసమే అభివృద్ధి కోసం నెంబడి వెళ్ళిపోయిండు చైర్మన్ నెంబడి.
ఇంకా వాడు ఏం చేస్తాడో నెక్స్ట్ అనేది మీటింగ్ లో మేము చూపిస్తాం. 10 మంది లేకుండా వాళ్ళు మీటింగ్ ఎట్లా జరుపుతారో అనేది కూడా మేము వాళ్ళకి చూపిస్తాం. భరత్ సింగ్ వాళ్ళ దగ్గర డబ్బులకు అమ్ముడుపోయిండు, మా దగ్గర డబ్బులు ఆశించిండు కానీ ఇస్తామని చెప్పినాము. ఇవ్వకపోవడంతో అక్కడ డబ్బులు ఆశించి వెళ్ళిపోయిండు. మన దగ్గర కూడా తీసుకున్నారు. ఎంత? 10 లక్షల రూపాయలు డబ్బు తీసుకొని పారిపోయిండు. దేవుడి మీద మా భార్య దగ్గర మైసమ్మ అనే దేవత ఉంటది, దేవత మీద భార్య బిడ్డల మీద ఒట్టు అని చెప్పిండు. వాడి భార్య బిడ్డలు వాడు నాశనం అయిపోతారు. నీళ్లు ఉన్నాయా అడుగు, చెరువు కట్ట మరీ ఘోరంగా ఉంది. ఆడ మొత్తం చెత్త వేసిపోతారు. ఒక కంపౌండ్ వాళ్ళ జాలి కడదామని చెప్పిన, ఓ ఫుట్పాత్ వేద్దామని చెప్పిన. డబ్బులు ఉన్నాయంటే డబ్బులు మీటింగ్ పెట్టారు. ఆగస్టు నుంచి మీటింగ్ లేదు, ఏం లేదు. ఏమున్నా వాళ్ళు రాసుకోండి. వాళ్ళు ముగ్గురు ఒకటి అయిపోయారు, చైర్మన్, వైస్ చైర్మన్, కమిషనర్. ఫోన్ చేస్తే ఈడున్నా ఆడున్నా అని చెప్తారు. ఫోన్ రెస్పాండ్ కాడు చైర్మన్ కానీ వైస్ చైర్మన్ ఫోన్ లేపాడు. వాళ్ళ ఒంటెందుకు పోకుండా తప్ప వేరే ఇంకేం లేదు. సరే ఇప్పుడైతే అయిపోయింది. వాళ్ళు అనుకుంటారు మేమే చైర్మన్ వైస్ చైర్మన్ అని. మేము 10 మంది ఉన్నాం. మమ్మల్ని ఏం చేస్తాడో చూస్తాం, ఎట్లా మీటింగ్ చేస్తాడో ఏం చేస్తాడో. ఇప్పటిదాకా జరగని పనులన్నా ఈ ఏడాది మాకు టైం తీసుకొని మేమన్నా పనులు చేసుకుంటాం. నాకు ఆఫర్ ఇచ్చిండు, నీకు ఎంత కావాలో చెప్పని ఆఫర్ ఇచ్చిండు. అరే నాయన నీ డబ్బులు నాకేమొద్దు, నాకు పనులు కావాలని చెప్పి వచ్చినా అని చెప్పిన. నేను పార్టీతో పక్కన పెట్టి మా ఊరు డెవలప్ అవుతుందని మా ఊరైనా సపోర్ట్ చేద్దామని పోయినాము. పార్టీలకు అతీతంగా కాదు, పార్టీలకు అతీతంగానే వచ్చినాం మేము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అవే పార్టీలకు అతీతంగా వచ్చిన నేను వచ్చి నా విషయం చెప్తున్నా. మిగతా వాళ్ళు చెప్తున్నా, నా విషయం చెప్తున్నా. నేను పార్టీలకు అతీతంగా వచ్చి మా ఊరు డెవలప్ అవుతుంది. మా ఊరైతే మా ఊరు చైర్మన్, ఇంత పెద్ద ఊరు చైర్మన్ లేదు. ఆయన ఉన్న కాడికి అమౌంట్ తీసుకొని అక్కింపేట సింగపల్లినే పెట్టుకుంటారు తప్ప మా ఊరు డెవలప్ చేసి నేను 4 ఏళ్ళ నుంచి అభివృద్ధి చెందింది ఏం లేదు. ఏమున్నా రోడ్ల మీద ఉన్న బిల్డింగ్లు మరమ్మతులు చేస్తున్నారు, పైసలు తీసుకుంటారు. మాకంటే ఎక్కువ మీకే తెలుసు, మీకు చెప్పవసరం లేదు. మాకంటే ఎక్కువ మీకే తెలుసు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జమ్మూ కాశ్మీర్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. సచిన్ తొలిసారి కాశ్మీర్ ట్రిప్ కు వెళ్లారు. ఈ సందర్భంగా గుల్మార్గ్ లోని రోడ్డుపై స్థానికులతో కలిసి ఆయన కాసేపు క్రికెట్ ఆడారు. సచిన్ వాహనంలో వెళ్తుండగా ఒక వీధిలోని రోడ్డుపై కొందరు క్రికెట్ ఆడుతూ కనిపించారు. వారి వద్దకు వెళ్లిన సచిన్ నేను ఆడనా అని అడిగారు. ఆ తర్వాత బ్యాట్ పట్టి కొన్ని బంతులు ఆడారు. దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్ వేదికగా సచిన్ షేర్ చేశారు. స్వర్గంలో ఒక మ్యాచ్ అని వీడియోకు కెప్టెన్ చెప్పారు. आप खेलते हो? कैच कौन जाना इथे पानन भी अटे इथे यार पता यार चलो लास्ट बॉल बना ये आउट करना पड़ेगा. ओके थैंक यू. तो मेरा ध्यान आपके ऊपर है. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అమృత్ భారత్ కు అనూహ్య స్పందన. పట్టాలపైకి మరో 50 రైళ్లు. నేతన్నలకు ఏపీ సర్కార్ భారీ ఊరట. పవర్ లూమ్లకు విద్యుత్ సబ్సిడీ ప్రకటించిన జగన్ సర్కార్. వైసీపీ మేనిఫెస్టో రెడీ. సిద్ధం సభలో విడుదల చేయనున్న సీఎం జగన్. ఎమ్మెల్యే లాస్యానందిత మృతి. ప్రముఖుల సంతాపం. నాలుగో టెస్టుకు రెడీ. ప్రాక్టీస్ లో టీమిండియా ప్లేయర్స్. ఇది రైజ్ మాత్రమే. రానున్న కాలంలో ఇండియా రూల్ చూస్తారు. పుష్ప 3 పై అల్లు అర్జున్ సంచలన కామెంట్స్. లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు. 141 పాయింట్లు పెరిగి 73,299 వద్ద ట్రేడ్ అవుతున్న బీఎస్ఈ సెన్సెక్స్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.